భార్యలు భర్తల్ని హత్య చేస్తున్న ఘటనలు వాస్తవంగా ఏదేదో అంటారు కదా, కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని గరిస్తే వార్త. భార్యల్ని వాళ్ళు కూడా భర్తలు చంపుతున్నటువంటి కేసులు బోల్డ్ ఉన్నాయి. కానీ భార్యలు కూడా భర్తల్ని చంపడం ప్రారంభించాక గగ్గోలెత్తిపోతున్నది అదే పురుష సమాజం, అదే మహిళా సమాజం ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రత్యేక చర్చకు వస్తుంది. ఈ ఏడాది కాలంలో దాదాపుగా 750 మంది భర్తలు భార్యల చేతుల్లో లేదా భార్యల ప్రియుల చేతుల్లో లేదా భార్యల స్కెచ్ల కారణంగా చనిపోయారట. ఏడాది మొత్తం మీద ఒక 750 అంటే ఏముంది, మహిళలు అయితే కొన్ని వేల మంది చచ్చిపోయి ఉంటారు కదా ఆ ఆస్పెక్ట్లో చూస్తే మటర్లో. కానీ చర్చ అయితే ఇట్లాగే నడుస్తుంటుంది. ఇప్పుడు తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. బైక్ మీద వెళ్తున్న భర్తని కారుతో ఢీకొట్టించి హత్య చేయించింది భార్య. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి దగ్గర బైక్ మీద వెళ్తున్న స్వామిని ఒక కారు ఢీకొట్టింది. దాన్ని రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే ఆ కారు ఎవరిది ఏంటి అని ఆరా తీస్తే ఆ కారుని మృతుడి భార్య రెంట్కి తీసుకుందని తేలింది. రెంట్కి తీసుకుని కిరాయి వాళ్ళతో పెట్టించి మర్డర్ చేయించింది, గుద్దించింది అని తేలింది. స్వామి భార్యతో పాటు అంటే స్వామి భార్య సోదరుడు అయినటువంటి అంటే బామ్మరిది, స్వామి బామ్మరిది సుపారీ కిల్లర్స్తో ఈ పని చేశాడు అన్నటువంటిది ఫిక్స్ అయ్యి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని పోలీసులు.